చిన్న పిల్లని నేను చదువుతున్నప్పటికీ 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నా. అన్న రాసిండు 15 ఏళ్ళ కింద వాడిన నేను ఆ పాట. అంజన్న ముందు వాడిండు, అంజన్న తర్వాతనే నేను వాడినా. అయినా కూడా నాకు గొప్ప పేరు వచ్చింది. నిజంగా జనాలు నన్ను ఆదరించిండ్రు, గుర్తుపెట్టుకున్నారు. ఈ రోజుకి కూడా ఈ కార్యక్రమం వస్తుంటే కూడా ఒక 20 మంది కళాకారులు ఫోన్ చేసి చెల్లెను వస్తున్నావా అని అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇంకా నాకు గొంతు గుర్తుపెట్టుకున్నారని. కాబట్టి ముఖ్యంగా ఎల్లన్నకు అంజన్నకి నేను రుణపడి ఉంటా. మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద చెప్తున్నా. ఇవాళ పద్మావతి తెలంగాణ ఉద్యమ గాయని అంటే వీరులారా వందనం, ఒక మీ త్యాగాల తెలంగాణ. అది నేను ఎప్పటికీ కూడా మర్చిపోనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ త్యాగాల తెలంగాణ ఈ పాట మీ అందరికీ తెలుసా? ఈ పాటకు ముందు ఈ వీరులారా వందనం పాట పాడిన నేను. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మీరందరూ చప్పట్లు కొట్టాలి అమరవీరులకి, మనందరం కూడా దిగాలి. నిజంగా ఉద్యమ రోజుల్ని గుర్తు చేసింది, ఆ రోజు గోషి గొంగడిని గుర్తు చేసింది, డప్పును గుర్తు చేసింది, ఆ అమరవీరులను గుర్తు చేసింది ఈ దరువు జాతర. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులారా, మాడుకున్నమో విద్యార్థి శూరులారా. అలా సంపత్తి తెలంగాణ ఉద్యమం. సతీవిని పోతరా విద్యార్థి వీరులారా, చదువు చెప్పిపోతరా విద్యార్థి అమరులారా. ఆ రోజు ఆ తెలంగాణ అమరవీరులు నిజంగా చెప్తున్నా, ఒక్కొక్కరిని యాద్ చేసుకుంటే గుండెల దుఃఖం ఆగదు. ఆ కన్నతల్లుల ఏడుపులు, ఆ కన్నతల్లుల బాధలు ఈనాటికి కూడా ఇవి ఆ మరకలు ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చేసినందుకు, నా పాటని ఉద్యమాన్ని గుర్తు చేసినందుకు దరువు అంజన్నకి ఎల్లన్నకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ అమరవీరులకు, అమరవీరులకు థ్యాంక్ యూ. జై తెలంగాణ.